మతి స్థిమితం సరిగా లేని వ్యక్తి ఒక స్తంభం చుట్టూ అదే పనిగా తిరుగుతూ కట్లు తెంచుకోవడానికి అన్నట్లుగా గింజుకుంటున్నాడట, ప్రయత్నం చేస్తున్నాడట. ఇది గమనించిన మరో వ్యక్తి, ఎందుకు అలా ఊరకనే తిరుగుతుంటావు, అవతలికి వెళ్ళి పని చేసుకోవచ్చు కదా అని సలహా ఇచ్చాడట. నన్నెవరో ఈ స్తంభానికి కట్టి పడేశారు, దయచేసి ఈ తాళ్ళు విప్పి నన్ను విడిపించు అని దీనంగా వేడుకున్నాడట. అతని మాటలు చేష్టలు మనకు విస్మయం కలిగించవచ్చు, కానీ మనము కూడా అలాంటి వాళ్ళమే. కంటికి కనిపించని భావాలు అనే తాళ్లతో మనల్ని మనమే కట్టిపడేసుకుంటున్నాం. కోపం, అసూయ, పగ, చివరికి ప్రేమ కూడా మన భావనే. అతడు ఆ స్తంభం చుట్టూ తిరుగుతున్నట్లుగా మనము కూడా మన భావాలకు బంధీనమై వాటి చుట్టూ తిరుగుతుంటాం, పరిభ్రమిస్తుంటాం. ప్రశాంతంగా జీవించడానికి అవసరం లేని అనేక విషయాలతో మనల్ని మనం కట్టేసుకుంటున్నాం. ఈరోజు ఆత్మ పరిశీలన గావించుకుందాం. ఎటువంటి భావాలకు మనం బంధీనమైపోయాం, ఎటువంటి విషయాలు అనే తాళ్లతో మనల్ని మనం కట్టిపడేసుకుంటున్నాం. ఆలోచిద్దాం. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్.